వెల్కమ్ టు హెడ్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో మనం ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక మంచి టైం గురించి మాట్లాడదాం. ఇంతకు ముందు మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాము. మీరు పాసివ్ ఇన్వెస్టింగ్ అంటే ఎస్ఐపి ఎవ్రీ మంత్ చేస్తుంటే మీకు ఎంత రిటర్న్స్ అనేది వస్తాయి అండ్ అంతేకాకుండా ఒకవేళ మీరు యాక్టివ్ ఇన్వెస్టింగ్ చేస్తే మరి మనకు ఎలా లాభాలు అనేది మల్టిప్లై అవుతాయి దాని గురించి మాట్లాడము. కానీ చాలా మంది ఇది ఫాలో అవుతున్నారు, కానీ అందులో ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ ఏంటి అనేది ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఇంతకుముందు మనం ఆ వీడియో ఏదైతే చేసామో ఒకవేళ మీరు అది చూడకపోతే పైన ఐ బటన్‌లో దానికి లింక్ ఉంటుంది. తప్పకుండా వెళ్లి చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఎస్ఐపి చాలా మంది చేస్తూ ఉంటారు. ఎస్ఐపి అంటే అందరికీ తెలిసిందే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అది ప్రతి నెల మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏ డేట్ పెట్టుకుంటే ఆ డేట్‌కి డిడక్ట్ అవుతుంది. సో కొంతమంది ఫస్ట్‌కి పెట్టుకుంటారు సాలరీ వచ్చిన తర్వాత, కొంతమంది ఫిఫ్త్‌కి పెట్టుకుంటారు. అది ఆహ్, ఒక పాసివ్ ఇన్వెస్టింగ్ అనమాట. అంటే ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ నుంచి డబ్బులనేది డెబిట్ అయిపోయి ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లోకి వెళ్ళిపోతాయి. మరి దాని తర్వాత మనం యాక్టివ్ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడాము. యాక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ అందులో ఏంటంటే డైరెక్ట్‌గా మీరు మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తూ ఎవ్రీడే ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేసి మార్కెట్‌ని ట్రాక్ చేస్తూ ఎవ్రీడే మీరు ఆ పెట్టుబడిని పెడతారు. అది ఎలా పెట్టాలి దాని ఒక ట్రిక్ కూడా ఉంది. అది కూడా మనం ఆ వీడియోలో మాట్లాడాము. సో ఇప్పుడు యాక్టివ్ ఇన్వెస్టింగ్‌లో మీరు ఎవ్రీడే పెట్టుబడి పెడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మార్కెట్ పడ్డది. ఆ పడిన రోజు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటున్నారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4థ్ జూన్ రోజు మనం చూసుకుంటే ఎప్పుడైతే ఎలక్షన్‌కి రిజల్ట్స్ వచ్చాయో, ఆ రోజు మార్కెట్ మనకు చాలా బాగా డౌన్‌ఫాల్ వచ్చింది. ఆల్‌మోస్ట్ ఒక 8% వరకు డౌన్‌ఫాల్ వచ్చింది. కానీ మళ్ళీ దాని తర్వాత ఏంటంటే చాలామంది బాగా మార్కెట్ కరెక్షన్ అయింది. ఇవాళ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము మ్యూచువల్ ఫండ్స్‌లో అని ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. కానీ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్‌లో మీకు అందరికి తెలిసినట్టు ఎన్ఏవి ఉంటుంది. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ అన్నమాట. సో అది 100 కావచ్చు, 200 కావచ్చు. ప్రతి మ్యూచువల్ ఫండ్‌కి డిఫరెంట్ ఎన్ఏవీస్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ఏవి చూసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. నాకు ఈ ఎన్ఏవికి దొరుకుతుంది అని అనుకుంటారు. ఎన్ఏవి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూ. 10,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఆ రూ. 10,000కి రూ. 100 చొప్పున ఎన్ని యూనిట్స్ మీకు అలోకేట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారనమాట. కానీ రూ. 100కి ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఒకవేళ మార్కెట్ కింద పడితే మరి మీకు రూ. 100కే రావాలి. కానీ కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ రూ. 100 ఉన్నప్పుడు ఆ ప్రైస్ పైన ఎన్ఏవి అనేది పర్చేస్ చేస్తారు. నెక్స్ట్ డే లేదా దానికి నెక్స్ట్ డే వాళ్ళు ఎప్పుడైతే ఆ యూనిట్స్ అనేది వాళ్ళకి అలోకేట్ అవుతుందో, అలోకేట్ అయినప్పుడు చూస్తే అది 100కి రాకుండా 102 లేదా 105 ఒక ప్రైస్‌కొస్తుంది. ఎందుకు రూ. 2, రూ. 5 ఎక్కువ వస్తుంది అంటే అక్కడ చేస్తున్న ఒక చిన్న తప్పేంటంటే మనందరికి తెలిసినట్టు మార్కెట్ మార్నింగ్ 9:15 నుంచి 3:30 దాకా ఓపెన్ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే చూస్తారు. మార్కెట్ ఇవాళ పడ్డది, బాగా కరెక్షన్ వచ్చింది. ఇవాళ మ్యూచువల్ ఫండ్‌లో ఒక లంప్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము, పెద్ద అమౌంట్ పెడదామని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి. ఎస్ఐపి ఎవ్రీ మంత్ ఒక 5,000 చేస్తున్నారు. ఆ రూ. 1,00,000 వాళ్ళు పక్కన సేవ్ చేసుకొని పెట్టుకున్నారు. ఎప్పుడైనా బాగా కరెక్షన్ జరిగితే మార్కెట్‌లో ఆ టైంలో అందులో నుంచి ఒక 20,000-30,000 ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని. సో ఎలక్షన్స్ రోజున బాగా రిజల్ట్స్ వచ్చిన రోజున బాగా మార్కెట్ కరెక్షన్ అయింది కాబట్టి ఆ రోజు 20,000-30,000 ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని చేశారు. ఈ ప్రైస్‌లో వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు రూ. 100కి. కానీ వచ్చింది 102 లేదా 105కి. అదెందుకు అలా జరిగింది దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ పడిన రోజు మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. 230 దాకా మీకు గ్రాఫ్ తెలిసిపోతుంది. మార్కెట్ ఎంత పర్సెంట్ ఇవాళ కరెక్ట్ అయింది. అక్కడనే డౌన్ ట్రెండ్‌లో కంటిన్యూ అవుతుందా లేదా అనేది మీరు చూసేస్తారు. కానీ చూసిన వెంటనే ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. ఇంకా చూద్దాం 330 దాకా మళ్ళీ రివర్స్ అవుతుందా లేదంటే ఇంకా కిందకొస్తుందా అని చాలామంది వెయిట్ చేస్తారు. ఆ వెయిట్ చేసే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే 3:00 టైం దాటిపోతుంది. 3:30 దాకా మార్కెట్ ఓపెన్ ఉంటుంది కరెక్టే. కానీ 3:00 అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే కట్ ఆఫ్ టైమ్. ఆల్‌మోస్ట్ 90% మేజర్‌లీ ప్రతి మ్యూచువల్ ఫండ్‌కి కూడా 90% ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌కి 3:00 అనేది కట్ ఆఫ్ టైమ్. ఒకవేళ మీకు ఆ రోజున ఎన్ఏవి కావాలి అంటే, ఆ రూ. 100 అనేవి మనకు కావాలి అంటే 3 గంటలకి ముందునే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. 3 గంటల తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మరి మీకు నెక్స్ట్ డే ఎన్ఏవి వస్తుంది. ఆ రోజున ఎన్ఏవి రాదు. మీరేమనుకుంటారు అంటే 3:30 దాకా మార్కెట్ ఓపెన్ ఉంది గదా! సో, మనం 3:15కి, 3:20కి మనము పర్చేస్ చేద్దాం అనుకుంటారు. కానీ 3:00 తర్వాత కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మీకు రూ. 100 రాదు. నెక్స్ట్ డే 105 ఉంటే 105 వస్తుంది. 110 ఉంటే 110 వస్తుంది. అది మీకు లాసే గదా! మరి మీరు అంతా అబ్జర్వ్ చేసి పెట్టుబడి పెట్టినప్పుడు ఎటువంటి లాభం లేదు. అందుకని చెప్పి ఎప్పుడైనా మీరు మార్కెట్ ఫాల్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి మ్యూచువల్ ఫండ్‌లో అనుకుంటే కంపల్సరీగా 3:00 ముందే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అన్నమాట. మ్యూచువల్ ఫండ్‌లో స్పెషల్లీ. అప్పుడే మీకు ఆ డే ఎన్ఏవి వస్తుంది. మీరు చూసిన ఎన్ఏవి వస్తుంది. మీరు అనుకున్న ప్రైస్‌కి వస్తుంది. మీరు అనుకున్నంత యూనిట్స్ అనేది మీకు అసైన్ అవుతాయన్నమాట. సో, అందుకని చెప్పేసి
చాలా మందికి తెలియక 3:00 తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళు ఏదైతే పెడతారో, ఆ యూనిట్స్ అనేది వాళ్ళకి రాట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 యూనిట్స్ వస్తే నేను ఇంత పెట్టుబడి పెట్టాను. కానీ నెక్స్ట్ డే చూస్తే 95 యూనిట్స్, 90 యూనిట్సే వచ్చాయి. సో, మిగతా యూనిట్స్ అనేది మనకు లాసే కాబట్టి ఖచ్చితంగా ఈ కట్ ఆఫ్ టైమ్‌ని గుర్తుపెట్టుకొని దీన్ని ఫాలో చేయండి. ఎప్పుడైనా ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు మేజర్‌లీ మ్యూచువల్ ఫండ్స్‌లో అన్నమాట. ఎందుకంటే చాలా మంది తెలియక ఆహ్, ఈ తెలియకనే చాలా ఒక 5-10% అనేది లాస్ అయిపోతున్నారనమాట. అంతేకాకుండా ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఎటువంటి స్కీమ్స్ పైన కావాలి, ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ పైన కావాలి కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ.